ఎవడో నువ్వు? హిందువా ముస్లింవా? మీరు హిందువులైతే నన్ను ముస్లిం అనుకుని చంపండి. మీరు ముస్లింలైతే నేను హిందువునని నరికి పారేయండి. ఏమిటి అందరూ ఎందుకు ఇలా మౌనంగా కూర్చున్నారు? మాట్లాడండి, మిమ్మల్ని మాట్లాడండి. నాయకులు పుట్టించిన మతాల మారణ హోమంలో మిగిలిన బూడిద కుప్పలు మాట్లాడలేవు. బ్రతికున్న నేరానికి కనీసం మీరన్నా మాట్లాడండి. చచ్చిన వాళ్ళ కోసం బ్రతికున్నంత కాలం ఇలాగే ఏడుస్తూ కూర్చుంటారా? కన్నీళ్లను నిప్పురవ్వలు చేసి అన్యాయం ఎదుర్కొంటారా? చెప్పండి. మందిరంలో భజన చేసి మసీదులో ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం లేదు. ఈ రాజకీయ గుండాల కాళ్ళు చేతులు తలలు నరికి మసీదులకు దేవాలయాలకు తోరణాలు కట్టాలి. మనుషుల్ని మతాల పేరుతో వేరు చేసి రెచ్చగొట్టి ఒకరి తలలో ఒకరు నరుకునే ఆటవిక నాగరికత సృష్టించిన నీచుల నెత్తులతో నరమేధం ఆపు నీ సోది. నిజం నీకు తెలుసా? తెలుసా? తెలియకుండా ఎందుకు నోటుకొచ్చేట్టు వాగుతావు? ఇలా అడుగు అడుగు, వీళ్ళని నా బిడ్డలు అడుగు. ఎవరు ఎవరు వాళ్ళమ్మ నిన్ను నా అన్యాయంగా నరికి చంపారో చెప్తారు. చెప్పండి రా, చెప్పండి. ఎవరు మీ అమ్మని అన్యాయంగా నరికి చంపారో చెప్పండి రా. వినపడిందా? వినపడిందా? హిందువులు హిందువులు చంపారు. రైట్. మంచంలో ఉచ్చబోసుకునే ఈ పిల్లలకు హిందువులు ముస్లింలను నేర్పింది ఎవరు? కనీసం వీళ్ళ పేర్లైనా వీళ్ళు సరిగ్గా చెప్పగలరా? లాగులు గుండీలు కూడా పెట్టుకోవడం చేతగానే పిల్లలకు వీళ్ళ తల్లి నరికింది ఏ మతం వాళ్ళని చెప్పింది ఎవరు? చెప్పి స్మైల్. రైట్. ఇతను ఎవరు? రహీం. రహీం ఎవరు? ముస్లిం. 40 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి చేస్తున్న ముస్లిం. అవునా? ఈయనెవరు? భారతమ్మ. నీ పెళ్ళానికి పాలు రాకపోతే నీ పిల్లలకు పాలిచ్చిన భారతమ్మ. తల్లి పాలకి మతం లేకపోతే ఆ పాలు తాగిన నీ పిల్లలకు నీకు మతం గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? రైట్. ఇందులో హిందువుల నెత్తురు ముస్లిం నెత్తురు ఏదో చెప్పు. ఏది హిందువుల నెత్తురు, ఏది ముస్లిం నెత్తురు? రస్సు చెప్తావా? చూడు, వాసన పీల్చి చెప్తావా? పీల్చు. నేను హిందువుని మా అమ్మ కడుపులో 60 నెలలు, నువ్వు ముస్లిం 70 నెలలు ఉన్నావా? ఆకలిలో తేడా లేదు, అనుభవించే దరిద్రంలో తేడా లేదు, పెళ్ళాం దగ్గర సుఖం అనుభవించడంలో తేడా లేదు. కబీరేవు హిందువా? కాదు. రాంభజన్ ఎందుకు చేశాడు? అల్లా బలాకరీగా అల్లా మాలిక్ అన్న సాయిబాబా హిందువా ముస్లిమా అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ ఎందుకు పూజ చేస్తున్నారు? వెంకటేశ్వర రెండో భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం అని మీరే అంటున్నారు. ఓ హిందూ ముస్లిం స్త్రీని పెళ్లాడితే మతం మారిందని మరి పిల్లలే పుట్టరా? నిన్నటి వరకు ఒకరి పండుగల్లో మరొకరు పాలు పంచుకుని ఆనందంగా సుఖంగా ఉండేవాళ్ళం. ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకునేవాళ్ళం. దేవుడు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, పెంచడానికి గాలి ఇచ్చాడు కానీ తన్నుకు చావుని మతాలు కులాలు సృష్టించాడా? ఈ ప్రపంచంలో ఉన్న 2 మతాలు. ఒకటి బ్రతుకున్న వాళ్ళ మతం, 2 చచ్చిన వాళ్ళ మతం. ఏ మతం చెప్పింది మరో మతాన్ని చంపమని? ఏ మత ప్రవక్త చెప్పాడు మరో మతాన్ని నాశనం చేయమని? అదే నిజమైతే మందిరాలు మసీదులు ప్రార్థన చేసే స్థలాలు కావు, దేవుడిని పూడ్చిపెట్టిన స్థలాలు. భయ్యా, నన్ను క్షమించు భయ్యా. శభాష్. శవాల్ని పిక్కు తినడానికి కుక్కలు, మోసుకెళ్ళడానికి గాడిదలు వచ్చాయి. శభాష్ శభాష్. వెంట పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు వచ్చారు. రేపు మీ ఫోటోలు పేపర్లో రావాలిగా. పీనుగుల మీద పిండాకుడు పొట్టాలు కట్టుకోవడానికి వచ్చారు. అధికారం కోసం పక్కలేసే బ్రోకర్లు, పదవి కోసం తల్లిని, చెల్లిని, పెళ్ళాన్ని తలచే డాఫర్. గాంధీ గారు పోయేటప్పుడు హే రామ్ అన్నాడు గాని యా అల్లా అనలేదని మతాల కుంపట్లు కూడా వెలిగిస్తారు. ఆగండ్రా, ఇది మా నిరుపేదల పవిత్రమైన నెత్తులతో తలసిన స్థలం. మీ పాపిష్టి పాదాలతో అపవిత్రం కావడానికి వీల్లేదు. మతం పేరుతో మీరు మనుషులను విడదీస్తే మానవత్వం పేరుతో మేమంతా ఒక్కటవుతాం. విడదీసి పాలించి తెల్లవారి రీతిని మీరు అనుసరిస్తే విరగదీసి మిమ్మల్ని దారిలో పెడతాం. ఇదిగో భర్తబ్బయ్య, ఊరికే ఆవేశపడాల్సిన సమయం కాదు ఇది. ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవాల్సిన సమయం. ఎంతసేపు నీ గోలు నీదే గాని మేము చెప్పేది వినిపించుకో. ఇదిగో మీ కన్నీళ్లు తోవడానికి, మీకు జరిగిన అన్యాయం మీద కమిషన్ వేయమని ప్రభుత్వానికి డిమాండ్ చేయడానికే మేము ఇక్కడికి వచ్చాం. మీకు జరిగిన అన్యాయానికి యావత్ భారతదేశం చిక్కుతో తలవంచుకోవాల్సిన ఇసాధకర సమయం ఇది. వాడి వాడి అరిగిపోయిన రికార్డు, రెడీమేడ్ చొక్కాల్లా రెడీమేడ్ స్టేట్మెంట్ తో వచ్చిన మీ సానుభూతి దొంగక నీళ్లు మాకొద్దు. ఆపండి. ఇదిగో భర్తబ్బయ్య, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. మేము అహింసవాదు. మీరు అహింసవాదులైతే మీ పక్కన గన్ను పట్టుకున్న పోలీసులు ఎందుకురా? అది సంతోషమా? నిన్నే
ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే